అక్షరానికి అధిదేవత పలుకుల తల్లి పూజలకు ప్రత్యేకమైన రోజు ఈ రోజు. జగన్మాతను వాణి, శారద, భారతి, వాగ్దేవి, బ్రాహ్మి, మేధాదేవి అంటూ ఎన్ని పేర్లతో పిలుచుకున్నా, కాళిదాసును కవిగా మార్చిన, శుంభ నిశుంభాది రాక్షసుల్ని సంహరించిన పరాశక్తిగా కొలుచుకునే అన్ని విద్యలకు అక్షర స్వరూపమే మన సరస్వతీ మాత. బ్రహ్మదేవుడు పరాశక్తిని సరస్వతి రూపంలో దర్శించి ఆమె దయతో సృజనాత్మక శక్తిని పొంది సృష్టి రచన చేశారట. సరస్వతీదేవి ఉపాసనతో వాల్మీకి రామాయణం రచించారు అని పురాణ వచనం. అలాగే వ్యాసముని వాల్మీకి వద్దకు వచ్చి వేదాలు పురాణాలను అందించమని చెప్పి శ్రీ మహావిష్ణువును ఆదేశించారు. అంతటి బాధ్యతను నిర్వర్తించాలంటే నేను ఏం చేయాలో చెప్పండి అని కోరగా అప్పుడు వాల్మీకి సరస్వతి మంత్రాన్ని ఉపదేశించారట. ఆయన గోదావరి తీరంలో వాగ్దేవిని ఆరాధించారట. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, వాసర క్షేత్రంగా, ఆ తరువాత బాసరగా ప్రసిద్ధికెక్కింది అంటారు. ఇక పోతనామాత్యులు కూడా శారద నీరదేందు ఘనసార అంటూ సరస్వతి స్తుతితో శ్రీమద్ భాగవతానికి శ్రీకారం చుట్టారు. సరస్వతిదేవి ఆవిర్భవించిన రోజే మాఘ శుద్ధ పంచమి నాడు. ఈనాడు శ్రీ పంచమి, వసంత పంచమిగా పేరుకెక్కింది. ముందుగా ఈ రోజున గణపతిని, ఆపై శారదాంబను ఆరాధించుకోవటం ఆనవాయితీ. ఇక అన్నమాచార్యులు గారు తెలిస్తే మోక్షము తెలియదంటే బంధము అన్నట్టుగా సమస్త జ్ఞానాన్ని అందించే తల్లి. జ్ఞానమే సౌభాగ్యం కాబట్టి సౌభాగ్య ధాత్రిగా, ధనదాత్రిగా, యశో విధాత్రిగా కీర్తించుకోవాలి సరస్వతిని. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు సరస్వతీదేవి నదీ రూపంలో మీరు గనక పుడమిని పవిత్రం చేస్తే అద్భుతంగా ఉంటుంది అనగానే అమ్మవారు ప్రవహించారట. మీరు ప్రవహించేటువంటి తీరాలన్నీ కూడా యజ్ఞభూములుగాను, తపోభూములుగాను, దేవతలకు నెలవుగాను కొలువు తీరుతాయని చెప్పటంతో వాగీశ్వరి సరస్వతీ నదిగా పరవళ్లు తొక్కుతూ త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉన్నారు నేటికి.